నంద్యాలను ప్లాస్టిక్ రహితంగా పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల గాంధీ చౌక్ మార్కెట్ బజారులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించిన మంత్రి ఫరూక్ నంద్యాలను పరిశుభ్రత పచ్చదనంలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలవడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మార్కెట్ ప్రాంతాల్లో చెత్తను రోడ్లపై డ్రైనేజీల్లో వేయకుండా మున్సిపల్ వాహనాలకు మాత్రమే అందించాలని ప్రజలకు సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛాంధ్ర విజయవంతం అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఇక ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా మున్సిపాలిటీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వేస్ట్ ప్లాస్టిక్ కొనుగోలు కేంద్రంలో మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. 1 కిలో ప్లాస్టిక్ కవర్లు ఇస్తే 1 కిలో చక్కెర లేదా బాంబినో సేమియా లేదా 6 కోడిగుడ్లు అందజేస్తామని అధికారులు తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొచ్చిన ప్రజలకు మంత్రి, కలెక్టర్ బహుమతులు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి నంద్యాలను పరిశుభ్రత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వ్యాపారస్తులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అంతా వెనకలేనా అందరూ సార్ కమిషన్ సార్ సార్ ప్లాస్టిక్ ను నిషేధించాలి అటువంటి ఒక థీమ్ తో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టాం. షబీర్ 2 కేజీలు ప్లాస్టిక్ ఇచ్చి, పల్లె వెంకటమ్మ కేజీ ప్లాస్టిక్ ఇచ్చి కేజీ చక్కెర తెచ్చుకుంటుంది. కేజీ ప్లాస్టిక్ ఇచ్చి కేజీ తీసుకుంటే 3.5 ఏం కావాలమ్మా? నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై స్వర్ణాంధ్ర, జై స్వచ్ఛాంధ్ర, జై స్వచ్ఛ నంద్యాల. మన ప్రతి వార్డుని, గ్రామాన్ని స్వచ్ఛంగా చూపించాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అన్న ఆలోచనతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఇప్పటి వరకు 16 నెలలు నిర్వహించుకున్నాము. ఇది 17వ నెల. ఈ నెలలో మనం పూర్తిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేస్తాము అన్న నినాదం ప్రజలందరి దగ్గరికి తీసుకువెళ్తున్నాం.
ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల మనకి చాలా అనర్థాలు ఉన్నాయి. అవి మన ఇంట్లో ప్లాస్టిక్ ని వాడి కాలువల్లో వేసేయడము, లేదు అంటే బయట రోడ్ల మీద వేసేయడము, అవి ఆవులు అవన్నీ తినడము, చాలా లేదు అంటే ఎక్కడన్నా కాల్ చేస్తే వాటి వల్ల కెమికల్స్ అన్ని బయటకు వచ్చి లంగ్ క్యాన్సర్ అలాంటివి రావడము, ఆరోగ్య సమస్యలు రావడము చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా నగర ప్రజలందరికీ విజ్ఞప్తి, వాటర్ బాటిల్స్ కానీ ఎనీ ప్లాస్టిక్ ఏమున్నా కూడా మీరు తీసుకొచ్చి ఇవ్వండి, తిరిగి రిటర్న్ ఇవి తీసుకువెళ్ళండి అని కోరుతూ ఉన్నాం. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ నంద్యాల ఈ నినాదం తీసుకొచ్చినారు ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు, ప్రభుత్వము, కమిషనర్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో అవేర్నెస్. మీరు రాత్రి నంద్యాల వాస్తవులే, నేను నంద్యాల వాస్తవుని. రాత్రి 9:30, 10 గంటలకు నేను ఇంటికి పోయేటప్పుడు 6 గంటలకు స్వచ్ఛంగా ఉంటుంది నంద్యాల. రాత్రి రిటర్న్ అయ్యేటప్పుడు చూస్తే రోడ్డు కూడా ఉంటుంది అంతా. ఎందుకంటే ముందు అంగడిలో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. రాత్రి అయిపోతారో వాళ్ళ అంగడిలో ఉండే చెత్త అంతా తీసుకొచ్చి అడుగు వారిస్తారు. కాలువలు బలాగా అయిపోతాయి, ఓవర్ఫ్లో అయిపోతుంది, ఊరంతా గలీజ్ అయిపోతా ఉంది. మా సంధి వచ్చిన నడుచుకుంటు పక్క సంధి ఈ చెట్టు పక్కనే ఇంత ట్రైన్ అంతా ఓపెన్ చేసినా కూడా మొత్తం కమర్షియల్ ప్లేస్ ఇది. మొత్తం తీసుకొచ్చి కాలువ వేసి దానివల్ల ఎవరికి నష్టం? ప్రజలకు నష్టం. ప్రజల్లో అనారోగ్యం అవుతా ఉన్నారు. కలుషిత